हमारी जीरो टॉलरेंस की पॉलिसी है। ऐसी हरकतों का जिम्मेदार और इसके जिम्मेदार लोगों को आने वाले कुछ ही समय में जोरदार तरीके से नजर आएगा। मैं देशवासियों को आश्वस्त करना चाहता हूँ। ఆర్మీ ఆఫీసర్స్ అందరికి క్యూఆర్ కోడ్ తో స్కాన్ చేయగలిగే ఒక ఐడెంటిటీ ఇవ్వండి, సో దట్ అక్కడికి వెళ్ళిన టూరిస్టులు వాళ్ళు ఆర్మీ వాళ్ళ లేకపోతే ఉగ్రవాదులా అని చెక్ చేసుకోవచ్చు. మనం డెవలప్మెంట్ ఫోకస్ గా లేకుండా కులం, మతం, ప్రాంతం, డబ్బున్నోడు, డబ్బు లేనోడు అని కొట్టుకు చచ్చినంత కాలం ఇలాంటివి జరుగుతాయి. ఇక్కడ జేఎన్కే గవర్నమెంట్ ఫెయిల్యూర్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మీరు ఇలా చేయగలిగితే, ఇంత డబ్బు ఖర్చు పెట్టగలిగితే టూరిజం ని ఎంకరేజ్ చేయండి లేదా కంప్లీట్ గా ఆపేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నేను చెప్పిన ఈ ఖర్చు మొత్తం మీ రాజకీయ నాయకుల కాన్వాయ్లో 10% కూడా ఉండదు. మీరు చేసే కరప్షన్ లో 1% కూడా ఉండదు. సో ఇట్ ఈస్ పాసిబుల్. ఎన్నో ఆశలతో కొన్ని లక్షల మంది టూరిస్ట్ ట్రిప్స్ కి వెళ్తుంటారు. వాళ్ళు వెళ్ళిన ట్రిప్ అదే లాస్ట్ అవుతుందని తెలిస్తే వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? కొత్తగా పెళ్ళైన వాళ్ళు వెళ్ళిన ఆ ట్రిప్ లాస్ట్ అవుతుంది, ఆ ట్రిప్ లోనే భర్త చనిపోతాడు అని తెలిస్తే ఆ సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉంటుంది. కళ్ళ ముందే బాగా కావాల్సిన వాళ్ళని ఆర్మీ ఆఫీసర్స్, ఆర్మీ డ్రెస్ లో ఉన్న ఉగ్రవాదులు కాల్ చేస్తుంటే అది ఎంత భయంకరంగా ఉంటుంది. గన్ సౌండ్ మూవీస్ లో చాలా బాగుంటుంది, కానీ రియల్ లైఫ్ లో చాలా భయానకంగా ఉంటుంది. నిన్న కాశ్మీర్లో అదే జరిగింది. 24 hours కరెక్ట్గా ఈ సిచ్యువేషన్ జరిగి 24 hours దాటుతుంది. ఇండియన్సే కాదు, అమెరికన్సే కాదు, యూరోపియన్సే కాదు, కొన్ని వేల మంది కాశ్మీర్ వెళ్తున్నారు అంటే దానికి మొదటి కారణం ఇండియన్ గవర్నమెంట్ అక్కడ అంతా సెట్ చేసింది. వాళ్ళని సేఫ్ గా చూసుకుంటుంది, వాళ్ళు సేఫ్ గా వాళ్ళ డెస్టినేషన్స్ కి రీచ్ అవుతారు అనే నమ్మకంతో వెళ్తున్నారు. కానీ ఆ నమ్మకాన్ని ప్రజలు కోల్పోయారు. రీసెంట్ కాశ్మీర్ ట్రిప్ ఒక నైట్ మేర్ గా మారిపోయింది. దాదాపు 30 మంది వరకు చనిపోయారు, 20 మంది వరకు గాయపడ్డారు. మన నుంచి పుట్టిన దేశం, మన నుంచి విడిపోయిన దేశం, మనం భిక్ష వేస్తే బ్రతికే దేశం మనల్ని భయపెడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, రోబోట్స్, ఫోల్డబుల్ బ్రిడ్జెస్, డ్యామ్స్ అంటూ దేశాలు, రాష్ట్రాలు ముందుకు వెళ్తుంటే, డెవలప్మెంట్ లో పరిగెడుతుంటే, కనీసం 10th క్లాస్ కూడా పాస్ అవ్వలేని వాళ్ళు మనకి వైలెన్స్ చూపిస్తున్నారు. అసలు ఈ అటాక్ ఎందుకు జరిగింది? ఇలాంటి అటాక్స్, ఇలాంటి సిచ్యువేషన్స్ గతంలో ఆంధ్రప్రదేశ్ ఎలా ఫేస్ చేసింది అండ్ మనం నెక్స్ట్ తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో చాలా డీటెయిల్డ్ గా యూనిక్ గా మాట్లాడుకుందాం. కాంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. బేసిక్ గా ఈ అటాక్ అనంతనాగ్ అనే డిస్ట్రిక్ట్ లో బైసరన్ మెడో అనే ప్లేస్ లో జరిగింది. ఇక్కడికి వెళ్ళడానికి కనెక్టివిటీ లాంటిది ఏమీ ఉండదు. అయితే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి లేదా గుర్రాల మీద వెళ్ళాలి. సో ఇక్కడ అటాక్ ఎలా ప్లాన్ చేశారంటే, ఈ టూరిస్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎటువంటి హెల్ప్ దొరకకూడదు. గవర్నమెంట్ కూడా వీళ్ళ దగ్గరికి అంబులెన్స్ కానీ లేకపోతే పోలీస్ ఆఫీసర్స్ కానీ వీళ్ళ దగ్గరికి రావడానికి కష్టంగా ఉండే ప్లేస్ ని సెలెక్ట్ చేసుకుని కరెక్ట్ టైమింగ్ లో అటాక్ చేశారు. ఆల్మోస్ట్ 30 మంది వరకు చనిపోయారు అండ్ 20 మంది వరకు గాయపడ్డారు. ఆ ప్లేస్ లో మినీ స్విట్జర్లాండ్ అంటారు. ఆ ప్లేస్ లో దాదాపు ఒక 5,000 మంది టూరిస్ట్ ఉన్నారని, కొంతమంది తింటున్నప్పుడు ఈ ఆర్మీ ఆఫీసర్స్ డ్రెస్ లో ఉన్న కొంతమంది వచ్చి చంపేశారని చెప్పి అక్కడ ఉన్న ఐ విట్నెస్ చెప్పారు. అటాక్ కి చాలా కారణాలు ఉన్నప్పటికీ గతంతో పోలిస్తే కాశ్మీర్ చాలా డెవలప్ అయింది. కాశ్మీర్ చాలా సేఫ్ ప్లేస్ గా మారింది. ఒకప్పుడు ఇండియన్ ఫ్లాగ్ ఎగరేయడానికి కూడా భయపడే ప్లేస్ నుంచి ఈసారి కొన్ని వేల మంది ఇండియన్ గవర్నమెంట్ ని నమ్మి అక్కడికి వెళ్తున్నారు. అంటే 5,000 మంది ఒక ప్లేస్ లోనే ఉంటే టోటల్ కాశ్మీర్ లో ఎంతమంది ఉంటారు, జమ్మూలో ఎంతమంది ఉంటారు అంటే ఎన్ని వేల మంది టూరిస్ట్ అక్కడికి వెళ్తున్నారు అనేది మనం ఒకసారి ఆలోచించాలి. అంటే 5,000 మందిలో ఒక 30 మంది చనిపోయారంటే అది కొంచెం నంబర్ చిన్నగా ఉన్నప్పటికీ కూడా, గతంతో పోలిస్తే కొంత డెవలప్ అయినట్టు కనిపించినప్పటికీ కూడా ఆ 30 మంది ఎందుకు చనిపోవాలి? అందులో 2 ఫారినర్స్ ఉన్నారు. వాళ్ళకి మన ఇండియన్ గవర్నమెంట్ ఏం సమాధానం చెప్తుంది? సో ఈ విషయాలు తర్వాత డిస్కస్ చేద్దాం. ముందుగా ఈ అటాక్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఈ అటాకర్స్ ఏం ఆలోచిస్తున్నారు అని ఆలోచిస్తే, మెయిన్ గా ఇండియన్ గవర్నమెంట్ యాంటీ ముస్లిం పాలన సాగిస్తుంది అని చెప్పి ఈ అటాకర్స్ చాలా బలంగా నమ్ముతున్నారు. సో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనే సంస్థ ఏర్పడింది అండ్ 2023లో దీన్ని ఉగ్రవాద సంస్థగా ఇండియన్ గవర్నమెంట్ డిక్లేర్ చేసి వాళ్ళని వాంటెడ్ లిస్ట్ లో చేర్పించింది. వీళ్ళకి మెయిన్ గా 2 ఎజెండాలు ఉన్నాయి. అవేంటని చూస్తే, నాన్ కాశ్మీరీ టూరిస్ట్ ని కాశ్మీర్ అడుగు పెట్టకూడదు, టూరిజం ని లిమిట్ చేయాలి, అక్కడ డెవలప్మెంట్ ని ఆపగలగాలి అండ్ వీటితో పాటు July 3rd అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అవుతుంది. అక్కడ కూడా వీళ్ళకి భయపెట్టాలని చెప్పి వీళ్ళు ఆలోచిస్తున్నారు. వీళ్ళు కరెక్ట్ గా యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఇండియాలో ఉన్నప్పుడు అండ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇండియా బయట ఉన్నప్పుడు ఈ అటాక్ చేశారు. అంటే వీళ్ళు గవర్నమెంట్ కి భయపడుతున్నారు అనేది నిజం. అట్ ద సేమ్ టైం మేము ఎలాంటి పరిస్థితులైనా తెగిస్తాం, మేము కంబ్యాక్ ఇవ్వడానికి ట్రై చేస్తామని ఈ అటాకర్స్ చెప్పడానికి కూడా ట్రై చేస్తున్నారు. ఈ గ్రూప్ కి పాకిస్తాన్ గవర్నమెంట్ హెల్ప్ చేసినప్పటికీ కూడా వాళ్ళు ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అఫీషియల్ గా. అండ్ రెండో పాయింట్ ఏంటంటే,
వీళ్ళు ఓన్లీ హిందూస్ నే టార్గెట్ చేశారు, దట్ టు మెన్. ఇక్కడ జేఎన్కే గవర్నమెంట్ ఫెయిల్యూర్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అంతమంది టూరిస్ట్ వెళ్తున్నప్పుడు అక్కడ మినిమం సేఫ్టీ మెజర్స్ లేదు, అక్కడ సోల్జర్స్ కూడా లేరు. సోల్జర్స్ లేకపోవడం, అగ్నిపత్ లాంటి చెత్త స్కీమ్స్ తీసుకురావడం, ఆర్మీ రిక్రూట్మెంట్ ని స్లో డౌన్ చేయడం, కోవిడ్-19 టైంలో ఆర్మీ రిక్రూట్మెంట్ కంప్లీట్ గా ఆపేయడం, ఇలా చేయడం వల్ల 1,00,000 మంది సోల్జర్స్ తక్కువ ఉన్నారు. సో దీనివల్ల కావాల్సిన సెక్యూరిటీ ఆ ప్లేస్ లో పెట్టలేకపోయింది గవర్నమెంట్. సో ఇవి మెయిన్ గా ఈ రీజన్స్. సో టూరిజం లిమిట్ చేయాలి అనేది ఫస్ట్ రీజన్, అండ్ వీటితో పాటు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ని దెబ్బతీయాలనేది రెండో రీజన్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ భయం, ఈ టూరిజం భయం ఇంకొక 10 ఏళ్ళు ప్రజల్లో ఉంటుంది, అండ్ కాశ్మీర్ వెళ్ళడానికి చాలా ఆలోచిస్తారు. ఇలాంటి సిచ్యువేషన్ గతంలో ఆంధ్రప్రదేశ్ లో ఉండేది. ఆంధ్రప్రదేశ్ అంటే ముందుగా గుర్తొచ్చేది నక్సలైట్స్. సో ఫస్ట్ అండ్ సెకండ్ టర్మ్ లో చీఫ్ మినిస్టర్ గా సిబిఎన్ ఉన్నప్పుడు దాదాపు ఈ నక్సల్స్ మూవ్మెంట్ ని, తర్వాత రాయలసీమలో జరిగే ఫ్యాక్షనిజం ని, ఆ వైలెన్స్ ని, అండ్ పాత బస్తీలో జరిగే వైలెన్స్ ని, ఇవి పూర్తిగా ఆపేశారు. అప్పట్లో సీఎం బయటకు వస్తున్నారు అంటే రెడ్ అలర్ట్ ఉండేది. సో ఈ రీజన్స్ అన్ని గుర్తు పెట్టుకునే 2003లో అందరూ కలిసి బ్లాస్ట్ చేశారు. సో ఇండియన్ గవర్నమెంట్ కి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు పరిపాలన చేత కాకపోతే పరిపాలన తెలిసిన వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకోండి. మొత్తం చీఫ్ మినిస్టర్స్ అందరినీ ట్రైనింగ్ కి పిలిచి అసలు ఈ కౌంటర్ టెర్రరిజం ఎలా చేయించాలి, మన స్టేట్ లోనే ఏపీఎస్పీ కాకుండా ఇంకా స్పెషల్ ఆఫీసర్స్ అంటే ఎన్ఎస్జీ లాంటి ఆఫీసర్స్ ని ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, ఇండియాలో ఒక ప్లేస్ కి నష్టం వస్తే ఇమీడియట్ గా ప్రతి స్టేట్ నుంచి సెట్ ఆఫ్ ఆఫీసర్స్, సెట్ ఆఫ్ సోల్జర్స్ అక్కడ వచ్చేటట్టు సరికొత్త టీమ్ ని స్టార్ట్ చేయాలి. కాశ్మీర్ ఒకటే కాదు, బెంగాల్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. కాశ్మీర్ కానీ బెంగాల్ కానీ ఇలాంటి సెన్సిటివ్ ప్లేసెస్ పర్మనెంట్ గా కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. అండ్ ఇవే కాకుండా డెవలప్మెంట్ ఫోకస్ లేకుండా ఓన్లీ వెల్ఫేర్, ఫ్రీ బేస్ గా వెళ్లే వాళ్ళు, మినిమం డిగ్రీ లేని వాళ్ళు, మినిమం ఎడ్యుకేషన్ లేని వాళ్ళు, ఒంటి నిండా కేసులు ఉన్న వాళ్ళు, ఇటువంటి వాళ్ళు కంటెస్ట్ చేయకుండా, అంటే క్రిమినల్ బ్రెయిన్ ఉన్న వాళ్ళు కంటెస్ట్ చేయకుండా ఒక బలమైన చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం డెవలప్మెంట్ ఫోకస్ గా లేకుండా కులం, మతం, ప్రాంతం, డబ్బున్నోడు, డబ్బు లేనోడు అని కొట్టుకు చచ్చినంత కాలం ఇలాంటివి జరుగుతాయి. ఇప్పుడు ఈ టెర్రరిజం కి, ఈ అటాక్స్ కి 2 రీజన్స్. ఒకటి ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, అండ్ రెండోది క్రిమినల్ మెంటాలిటీ కలిగి ఉండటం. ఫర్ ఎగ్జాంపుల్ నక్సలైట్ గా పనిచేసిన సీతక్క ఇప్పుడు స్టేట్ మినిస్టర్ గా ఉన్నారంటే దానికి కారణం ఎడ్యుకేషన్. ఇంకెంతకాలం ఎడ్యుకేషన్ లేని వాళ్ళు కంటెస్ట్ చేస్తారు, వాళ్ళు చట్టాలు చేస్తారు. సో క్యాస్ట్, రిలీజియన్, ఫ్రీబీస్ అనుకుంటే రాష్ట్రాలు, దేశాలు డెవలప్ అవ్వవు. సో ఇండియన్ గవర్నమెంట్ కి నా రిక్వెస్ట్ ఏంటంటే, మన సివిలియన్ ఒక్క పర్సన్ చనిపోతే పాకిస్తాన్ కి చెందిన వాళ్ళు లేకపోతే ఈ టెర్రరిజం గ్రూప్ వాళ్ళు 10 మంది చనిపోవాలి. అంటే మనోళ్ళు 10 మంది చనిపోతే వాళ్ళు 10,000 మంది చనిపోవాలి. భయం అంటే ఏంటో కళ్ళారా చూపించాలి, అండ్ వాళ్ళు గన్ను ముట్టుకోవడానికి కూడా భయపడేలాగా చేయాలి. లేకపోతే మీరు చేత కాకపోతే పాకిస్తాన్ లేపేయండి. ఇవేం చేయలేము అనుకుంటే జమ్మూ కాశ్మీర్లో పూర్తిగా రాకపోకలు ఆపించేయండి. నేను ఎమోషనల్ గా మాట్లాడొచ్చు, మాట్లాడే పాయింట్ కి లాజిక్ లేకపోవచ్చు, కాకపోతే జరిగిన ఇన్సిడెంట్ అలాంటిది. ఇండియన్ గవర్నమెంట్ మమ్మల్ని సేఫ్ గా చూసుకుంటుందని ధైర్యంతో వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదు. లేదు టూరిజం ని ఇంప్రూవ్ చేయాలి అనుకుంటే జమ్మూ కాశ్మీర్ లో ఇమీడియట్ గా రాష్ట్రపతి పాలన పెట్టండి. భారీ స్థాయిలో ఆర్మీని రిక్రూట్ చేసుకోండి. ప్రతి 10 మీటర్లకి ఒక ఆఫీసర్ నించునేటట్టు చేయండి. సోల్జర్స్ కి శాలరీ నెలకు 5 లక్షలు చేయండి. వాళ్ళు చనిపోతే వాళ్ళ ఇంటికి 50 కోట్లు ఇస్తామని చెప్పి చట్టాన్ని చేయండి. ఆర్మీ ఆఫీసర్స్ అందరికి క్యూఆర్ కోడ్ తో స్కాన్ చేయగలిగే ఒక ఐడెంటిటీ ఇవ్వండి. సో దట్ అక్కడికి వెళ్ళిన టూరిస్టులు వాళ్ళు ఆర్మీ వాళ్ళ లేకపోతే ఉగ్రవాదులా అని చెక్ చేసుకోవచ్చు. అండ్ టూరిజం కి వెళ్లే ప్రతి గ్రూప్ కి సెట్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ ని సెక్యూరిటీగా ఇవ్వండి. మీరు ఇలా చేయగలిగితే, ఇంత డబ్బు ఖర్చు పెట్టగలిగితే టూరిజం ని ఎంకరేజ్ చేయండి, లేదా కంప్లీట్ గా ఆపేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నేను చెప్పిన ఈ ఖర్చు మొత్తం మీ రాజకీయ నాయకుల కాన్వాయ్లో 10% కూడా ఉండదు. మీరు చేసే కరప్షన్ లో 1% కూడా ఉండదు. సో ఇట్ ఈస్ పాసిబుల్.